హాయ్! ఈరోజు మ్యాచ్‌లో అయితే ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ అయితే ఈరోజు డబుల్ మ్యాచ్‌లున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి కూడా మ్యాచ్ ఉంది. కానీ ఫస్ట్ మ్యాచ్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ అలానే పంజాబ్ కింగ్స్ మధ్య జరిగింది. టాస్ గెలిసి పంజాబ్ అయితే ఎలాంటి ఆలోచన లేకుండా శిఖర్ ధవన్ అయితే ఫీల్డింగ్ అయితే ఎంచుకున్నాడు. ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ అయితే మంచి పార్ట్నర్‌షిప్ వచ్చింది వార్నర్‌కి, మిచెల్ మార్ష్ మధ్యలో. కానీ ఆ పార్ట్నర్‌షిప్ ఎక్కువసేపు ఉండలేదు. తర్వాత మళ్ళీ షాయ్ హోప్ కూడా చిన్న పార్ట్నర్‌షిప్ వచ్చింది. అది నిలబడలేదు. ఆ తర్వాత పంత్ కూడా అన్ని చిన్న చిన్న స్టార్టప్‌లు వచ్చినప్పటికీ పెద్ద స్కోర్‌కి ఎవరు కన్వర్ట్ చేయలేదు. 50లకి అయితే కన్వర్ట్ చేయలేకపోయారు. ఎవరు కూడా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్. ఆ తర్వాత ఒక 9, 10 ఓవర్ల వరకు 90 స్కోర్ బాగానే అనిపించింది. ఆ తర్వాత రెగ్యులర్‌గా ఇంటర్వెల్స్‌లో వికెట్లు పడుతూ ఉండేసరికి స్కోర్ అయితే 174కి అయితే వాళ్ళు 9 వికెట్లు కోల్పోయి 20 ఓవర్లకి కంప్లీట్ అయిపోయింది. టార్గెట్ అయితే 175 పరుగుల టార్గెట్ అయితే పంజాబ్‌కి అయితే ఇవ్వడం చూసాం. ఆ తర్వాత వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు పంజాబ్ కింగ్ లెవెన్స్‌లో అయితే ఏదైతే సాల్ట్ ఆడాడో ఆ తీరైతే అసలుకి ఎక్స్ట్రార్డినరీ అనిపించింది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి